మీరు చూస్తున్న ఈ రెండు చేతుల కలయిక వెనక ఎంతో కథ ఉంది. ఒక చేయి ఎప్పుడూ నేలతల్లి స్పర్శతో సిర్లు పండించేదైతే మరొకటి ఇది కేవలం మట్టి మాత్రమే అని భావించేది. ఈ రెండు చేతుల కలయిక ఈ పొడమి తల్లి విలువను తెలియజేస్తుంది. అది ఎలానో చూద్దాం. చూడడానికి అమాయకంగా దైవభక్తి గల కుర్రోడు అన్నట్టు ఉన్నాడు కదా, అంత లేదు. మీరే చూడండి. ఈయన గారి పేరు జయరాం, కానీ సార్ గారు స్టైల్గా జై అని పిలిపించుకుంటారు. రే లేచి ఫ్రెష్ హే వెళ్తాను లేక. ఈయన గారి లైఫ్ స్టైల్ ఏమనుకున్నారు? బైక్స్ పై తిరగడం, ఫ్రెండ్స్, షాపింగ్, ఎంజాయ్ కోసమే పుట్టినట్టు, లైఫ్ అంటేనే ఎంజాయ్ అన్నట్టు, ప్రపంచంలో ఎంజాయ్ తప్ప వేరేదేమీ లేనట్టు, ఎప్పుడు చూసినా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు ప్రతి మనిషికి తన గురించి తాను తెలుసుకునే ఒక రోజు ఇస్తాడు. తన లైఫ్లో కూడా ఆ రోజు వచ్చినట్టుంది. చూద్దాం. హాయ్ రాజయ్, ఎలా ఉన్నావు? ఇంకా లేవలేదురా, నీ ఫోన్ కాల్తో లేస్తున్నా. సరే మరి ఫ్రెష్ అయ్యి కాల్ చేయి. ధరలు రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. ఒక్కసారిగా రేట్లు భారీగా పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మొన్నటిదాకా కిలో 10 రూపాయలు పలికిన టమాటా ధర ఒక్కసారిగా 3 రూపాయలకు వచ్చేసింది. హాయ్ రాజయ్, ఎలా ఉన్నావు? కూల్ రా. ఏంటి ఛానల్ కాల్ చేసావు? ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారా?
నీ సంగతి ఏంటి? ఎప్పుడు నీ ఎంజాయ్ తప్ప. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అప్పుడప్పుడు వాడి దగ్గరికి వచ్చి 2 రోజులు ఉండి వెళ్దామని ఉండదు. ఈసారి నువ్వు మా ఊరు తప్పకుండా రావాల్సిందే. మీ సిటీ వాళ్ళు మా పల్లెటూరులను పట్టించుకోండి సార్. లేదురా బాబు, నా వల్ల కాదు అసలు. పోనీ నీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం కదా, సరదాగా వచ్చి ఇక్కడ ఫోటోషూట్ తీసుకో. చిన్నప్పటి నుంచి అడుగుతున్నారా. 2 రోజులు అంతే. తినకరా బాబు, వస్తాను కానీ ముందు చెప్తున్నా, నచ్చకపోతే వెంటనే వచ్చేస్తా. ముందు నువ్వు రారా. సందీప, ఆనియా వస్తున్నా. అరే బావా, జై రే మట్టి రే, మా అన్నయ్య. వేడి కనిపిస్తాలే. అన్నయ్య రే, మా అన్నయ్య వాసు. అరే జై, ఒక వారం రోజులు ఉండరా. ఎప్పుడూ రాలేదు కదా, ప్లీజ్ రా, ఉండరా. నీకు దండం రా బాబు, ఈ పల్లెటూరు రావడమే ఎక్కువ. అయినా వారం రోజుల అస్సలు కుదరదు. అయినా నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఏదో చదువుకుంటున్నావుగా, ఈ పొలం గట్టు వదిలేసి సిటీకి వచ్చేసిక ఏదైనా జాబ్ చేసుకుంది. కానీ లైఫ్ను ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడేముందరా, మట్టి మొసనం తప్ప, చదువుకొని వేస్ట్రా నువ్వు. జై, ఆపుతావా? ఇందాక నుంచి చూస్తున్నా నీ వాలకం. నువ్వు రైతన్నా, పొలమన్నా, మట్టన్నా, ఈ పల్లెటూరన్నా చాలా చులకనగా చూస్తున్నావు. ముందు ఆ ఉద్దేశం మార్చుకో. ఏం తెలుసు నీకు ఈ రైతు కోసం, ఈ పల్లెటూరు కోసం? ఇది కేవలం మట్టి మాత్రమే. మాకేంటో తెలుసా? మా కుటుంబాన్ని కాపాడే భూమాత. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి జీవి ఆకలి బాధను తీర్చే అన్నపూర్ణ. నాలాంటి ఎంతో మంది రైతులకి సిరులు పండించే బంగారు తల్లి. దయచేసి చులకనగా మాత్రం చూడకు. నీలాంటి వాళ్ళు ఎంజాయ్మెంట్ పేరుతో స్టార్ హోటల్కి వెళ్ళి స్టైల్గా ఫుడ్ ఆర్డర్ ఇచ్చి పై 4 మెతుకులు కలిపి 2 ముద్దలు తిని మిగిలిన అన్నం మొత్తం వదిలేసే నీలాంటి వాడికి ఆ మెతుకు వెనక నువ్వు చులకనగా చూసే ఈ మట్టిలో పనిచేసే మా రైతు కష్టం ఎంతుందో నీకు తెలుసా? జూన్ నెలలో మొదలై తొలకర జల్లుల్లో మొదలవుతుంది మా కష్టం. దుక్కు దున్ని, నారు పోసి, నాటు వేసి, కలుపు తీసి, ఎరువు వేసి, కోత కోసి, కుప్ప నూర్చి, తూర్పార పట్టి, బస్తాలెక్కించి, మిల్లికి పంపించి, శుభ్రం చేయించి, ఆ మెతుకు నీ నోటి దగ్గరికి రావడానికి 6 నెలల రైతు పడే కష్టం ఆ మెతుకులో ఉంటుంది. ఈ లోపు పెద్ద గాలి తుఫాన్ లాంటివి వచ్చి ప్రకృతి మాతో ఆడుకుని ఆ పంటంతా పాడైపోయి, పెట్టిన పెట్టుబడి మొత్తం పోయి, అప్పులు బాధ తట్టుకోలేక పంటకు పురుగు పట్టకుండా తెచ్చిన పురుగుల మందు తాగి ఎందరో సన్నకారు రైతుల ప్రాణ త్యాగం ఆ మెతుకులో ఉంటుంది. మీలాంటి వాళ్ళు హోటల్లో, ఇళ్లలో స్టైల్గా 4 ముద్దలు తిని పారేసే బదులు నడి రోడ్డుపై ఆ మెతుకు కోసం వందల వేల మంది ఆకలి బాధతో కడుపు పట్టుకుని ఆ అన్నం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కనీసం అటువంటి వారికి ఆ మిగిలిన మెతుకులు ఇస్తే మా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. కానీ మీలాంటి వాళ్ళు అలా చేయరు కదా, ఎందుకంటే మీకు స్టైల్ కదా. మేం కేవలం రైతులం కాదు, మీ అందరి ఆకలి బాధను తీర్చే అన్నదాతలం, భూదేవి బిడ్డలం, మోసపోవడం తప్ప మోసం చేయడం రాని రైతులం. ఇంకెప్పుడు సులకనగా మాత్రం చూడకు.
తెలుసు నీకు ఈ రైతు కోసం, ఈ పల్లెటూరు కోసం, ఈ పల్లెటూరు కోసం, ఈ పల్లెటూరు కోసం, ఈ పల్లెటూరు కోసం. చాలా థ్యాంక్స్ రా, నువ్వే గనక లేకపోతే నేను ఎప్పటికీ అజ్ఞానం ఉండును. చాలా థ్యాంక్స్ బ్రదర్, నాకు కూడా నలుగురికి అన్నం పెట్టే అవకాశం కల్పించావు. సరే జై, నువ్వు రైతు కోసం తెలుసుకుని నువ్వు కూడా రైతులా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీలా యువతరం రైతులా వస్తే పండించే వాళ్ళు లేక ఎన్నో సాగు భూములు లేఅవుట్స్గా మారడం తగ్గుతుంది. అందరి ఆకలి బాధ తీరుతుంది. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసి మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే? సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే? శభాస్ తమ్ముడు, నీలాంటి యువత ఉద్యోగాల పేరుతో విదేశాలు పారిపోతుంటే నీలాంటి వాళ్ళు రైతు కోసం, రైతు కష్టం కోసం తెలుసుకుని రైతుగా మారి మీలాంటి యువతకు ఆదర్శంగా నిలిచినందుకు మీకు నా కృతజ్ఞతలు. కనుమరుగవుతున్న రైతుల్ని మళ్లీ బ్రతికించినందుకు నీకు మా కృతజ్ఞతలు. మండే పొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే, తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే, తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే, జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా?
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా. రైతు 10,000 మట్టిలోనికి వెళితేనే మన 5,000 మన నోటిలోనికి వెళ్తాయి. అటువంటి రైతుని దయచేసి చులకనగా చూడకండి. తినే అన్నాన్ని దైవంలా భావించండి. మీరు తినగా మిగిలిపోయిన అన్నాన్ని ఆకలి బాధతో ఉన్న ఎవరికైనా ఇవ్వండి తప్ప దయచేసి పారేయకండి. కాలం కలిసి రాకున్నా నష్టం నిలువునా ఉంచేసిన తన కృషిని వేడకుండా మన కడుపు నింపేవాడు రైతు ఒక్కడే. అటువంటి రైతుకి మా ఈ చిత్రం అంకితం. రైతు కోసం చేసిన మా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ జై కిసాన్ టీం.